బిఎన్ఆర్ గోల్డ్ అండ్ డైమండ్స్ తరుగు తక్కువ బంగారం ఎక్కువ ఇప్పుడు మన వైజాగ్లో. మీరు యాక్చువల్గా ఎమోషనల్ పర్సన్? ఐఎమ్ నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్ అండి. ఐఎమ్ యాక్చువల్లీ వెరీ లెస్ ఎమోషన్స్. ఓకే. చాలా కొంచెం కామ్గానే బ్యాలెన్స్డ్గా ఉండే రకం నేను. నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. బట్ ఇప్పుడు మనం మాట్లాడుకున్న అన్ని సినిమాల్లో ఎమోషనల్స్ని అంటే చాలా ఈజీగా పండిస్తూ మీకు అర్థమవుతుంది కదా, సత్యం గానీ, అర్థమవుతుంది. గోదావరి కానీ సినిమాలు అండి, అదంతా యాక్టింగ్. అది అందుకే మమ్మల్ని యాక్టర్స్ అంటారు కదా, మేధావులం. యాక్టర్ అంతా యాక్టింగ్. బట్ ఇన్ రియల్ లైఫ్ ఐఎమ్ నాట్ అ వెరీ ఎమోషనల్ పర్సన్. యా. అండ్ న్యూటన్స్ థర్డ్ లా విషయానికి వస్తే, ఇప్పుడు మీకు జగపతి బాబు గారితో కాంబినేషన్ సీన్స్ ఉంటాయా? ఉంటాయండి, ఉంటాయి. ఇది నా ఫస్ట్ టైం నేను జగపతి బాబు గారితో చేయటం చాలా సంతోషంగా ఉంది. నేను ముద్దుగా ఆయన చౌమామ అని పిలుస్తాను. చౌదరి, చౌ మామ అంటే తన పెట్ నేమ్ చౌదరి ఇంట్లో. సో నేను నాకు చిన్నప్పటి నుంచి పరిచయం. ఎందుకంటే ఆయన నాన్నగారు, తాతగారు, రాజేంద్ర ప్రసాద్ గారు తాతగారికి చాలా ఎన్నో సంవత్సరాల నుంచి అనుబంధం, ప్రొడ్యూసర్ యాక్టర్ అనుబంధం ఉంది కాబట్టి నాకు చిన్నప్పటి నుంచి తెలుసు వాళ్ళ ఫ్యామిలీ. నేను ముద్దుగా చౌమామ అని పిలుస్తాను. ఫస్ట్ టైం నేను జగపతి బాబు గారితో యాక్ట్ చేయడం ఈ సినిమాలో చాలా సంతోషంగా అనిపించింది. సార్, అయితే థ్రిల్లర్ అనగానే మామూలుగా ఒక పోర్షన్ ఆఫ్ మూవీ జరిగిన తర్వాత ఆ కాన్ఫ్లిక్ట్ పాయింట్ ఒకటి ఉంటుంది. దాన్ని చాలా బలంగా మనం ప్రజెంట్ చేయగలిగితేనే ఆ మ్యాజిక్ వర్కౌట్ అవుద్ది. సో న్యూటన్స్ థర్డ్ లాలో ఆ మ్యాజిక్ వర్కౌట్ అయిందా? బలంగా నమ్ముతున్నారా? నేను నమ్ముతున్నానండి సార్. చూసిన వాళ్ళు కూడా, నేనే కాదు, ఎందుకంటే వి హ్యాడ్ ఈటీవీ ఒక కార్పొరేట్ స్ట్రక్చర్లో ఫోకస్ గ్రూప్స్కి ఒక 5-6 ఫోకస్ గ్రూప్స్కి షోలు వేయటం జరిగింది. మామూలు సినిమా వ్యూవర్స్కి, రెగ్యులర్ ఆడియన్స్కి, వాళ్ళందరికీ అసలు బై ద టైమ్ ద ఫిల్మ్ వాజ్ ఓవర్ అందరూ చప్పట్లు కొడుతూ ఉన్నారు. అసలు దీస్ ఆర్ నార్మల్ పీపుల్, దే ఆర్ నాట్. సో ద ఫీడ్బ్యాక్ హ్యాస్ బిన్ వెరీ గుడ్ ఓకే సో ఫార్. అండ్ రెగ్యులర్ ఆడియన్స్ కూడా చూసినప్పుడు థియేటర్లో తప్పకుండా వాళ్ళు ఈ ఫోకస్ గ్రూప్స్ ఎంజాయ్ చేసినంత వాళ్ళు ఎంత సాటిస్ఫై అయ్యారో వాళ్ళు రెగ్యులర్ ఆడియన్స్ కూడా అంతే సాటిస్ఫై అవుతారని మా నమ్మకం. లెనిన్ మూవీ చూసారా మీరు? అఫ్ కోర్స్ అండి, చూశారు. బాగా నచ్చింది. అంటే నాకు లెనిన్ మూవీ మొత్తం ప్రాసెస్లో నాకు బాగా నచ్చింది ఏంటంటే, అఖిల్ గారి కష్టం స్క్రీన్ మీద ఖచ్చితంగా కనిపిస్తుంది. బట్ నాగార్జున గారు ఆ సినిమా మీద కూర్చున్న విధానం, అంటే నేను ఇందాక మనం మాట్లాడుకున్నట్టు, సో ఒక మనిషి బలంగా ఒక దాని మీద కూర్చుంటే ఎలాంటి అవుట్పుట్ వస్తుంది అని చెప్పేసి. సో నాగార్జున గారు ఇలాంటి విషయాల్లో చాలా పర్టికులర్ లాగా ఉంది. ఒకసారి అనుకుంటే నేను మీ సత్యం సినిమా సెట్ అవ్వడం కూడా దాని గురించి కూడా మనం దేవసాయి గారితో చాలా సిమిలారిటీ ఉంది. ఇప్పుడు సత్యంలో చిన్మయ్య ఎంత పట్టుబట్టి కథని పర్ఫెక్ట్ చేసుకుని ఫైనల్ కట్ చూసి మార్పులు చెప్పి ఎలా కూర్చుని చెక్కి చేయించాడో సత్యాన్ని, లెనిన్ని బహుశా దానికన్నా ఎక్కువ చేశాడు. అండ్ చిన్మయ కాంట్రిబ్యూషన్ లెనిన్కి ఎంతో ఉపయోగపడిందో మా అందరికీ తెలుసు. అందుకే ఆయన సాటిస్ఫాక్షన్ అంటారు, సక్సెస్ అయిన తర్వాత సాటిస్ఫాక్షన్ చూస్తుంటే మా అందరికి చాలా ఆనందంగా ఉంది. సో అండ్ సుమంత్ లైఫ్లో నమ్మే సిద్ధాంతం ఏంటి? అంటే ప్రతి మనిషి లైఫ్ లీడ్ అవ్వడానికి ఒక సిద్ధాంతం ఉంటుంది. మీరు పెట్టుకున్న సిద్ధాంతం ఏంటి? కొంతమంది సింప్లిసిటీయే సిద్ధాంతం అంటారు. సింప్లిసిటీ ఈజ్ వన్ ఆఫ్ దెమ్. నేను సింప్లిసిటీని నమ్ముతాను ఎప్పుడు. ఎంత ఎదిగినా నాకు సింప్లిసిటీ అనేది నాకు ఎక్కడి నుంచో వచ్చింది. అది నాకు, ఐఎమ్ జస్ట్ వెరీ సింపుల్ పర్సన్ బై నేచర్. నాకు ఎప్పుడు చుట్టూ ఒక 10 మంది కాదు, ఒక్క మనిషి కూడా ఉండరు నాకు. ఐ డోంట్ హ్యావ్ అ స్టాఫ్. నా ఆంట్రాజ్ ఏంటంటే నా బ్యాక్ ప్యాక్. నా బ్యాక్ ప్యాక్ ఈజ్ మై అసిస్టెంట్. బ్యాక్ ప్యాక్. సో ఐఎమ్ సింపుల్ దట్ వే. అండ్ ఆల్సో నా సిద్ధాంతం ఏంటంటే ఐఎమ్ అటాచ్డ్ బట్ డిటాచ్డ్ అండి. అది తెలుగులో ఎలా చెప్పాలో అర్థం కాదు. డిటాచ్మెంట్ అనేది ఇప్పుడు తెలుగులో అంటే, నాకు ఒక బంధం ఉంది, దాని దగ్గర నుంచి కొంచెం కాస్త ఒక చిన్న డిస్టెన్స్ కూడా పెట్టుకుంటాను నేను. వృత్తి అయినా పర్సనల్ విషయాలైనా ఏదైనా కొంచెం నేను అటాచ్డ్ యట్ డిటాచ్డ్గా ఉంటాను కొంచెం. అలా ఉండడం వల్ల లాభం ఏంటంటే ఏ సిచ్యువేషన్ అయినా హ్యాండిల్ చేయొచ్చు. బహుశా సార్ తెలియదేమో నాకు. బట్ నేను అది ఆటోమేటిక్గా నేను నా పర్సనాలిటీలోనే ఉంది అది. అండ్ ఐఎమ్ ప్రిటీ కామ్ బై నేచర్, కొంచెం ఇంట్రోవర్టెడ్. సో దట్స్ మై స్టోరీ. సార్, అయితే నాకు సీతారామం మూవీ చూసిన తర్వాత అండ్ సార్ మూవీ కూడా
ఈ 2 సినిమాలు చూసిన తర్వాత యాక్చువల్‌గా మీరు ఇంకా అలాంటి క్యారెక్టర్స్ మేబీ మంచి క్యారెక్టర్స్ ఇంకా నంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ వస్తాయి, నంబర్ ఆఫ్ మూవీస్ వస్తాయి, స్పీడ్ అవుతాయి అనుకున్నాను. బట్ అలా జరగలేదు. అయితే అది మీరు తీసుకున్న డెసిషనా రాలేదా? నేను అనుకున్నానండి ఎక్కువ సపోర్టింగ్ రోల్స్ వస్తాయని అనుకున్నాను. నాకు నచ్చిన సపోర్టింగ్ రోల్స్ అంటే నేను సపోర్టింగ్ రోల్స్ చేయటానికి ఓకే, విలన్స్ రోల్ చేయడానికి బాగా ఇంట్రెస్ట్ ఉంది. కానీ ఏది ఒక మంచి క్యారెక్టర్ ఓరియంటెడ్ విలన్ రోల్ అది. కానీ నాకు అవకాశాలు నాకు నిజంగా రాలేదు. ఆ సినిమాలు వచ్చిన తర్వాత నాకు ఇంకా హీరో రోల్సే వస్తానే ఉన్నాయి. నాకు అలాంటి సపోర్టింగ్ రోల్స్ ఎక్కువ నాకు నచ్చినవి రాలేదండి నాకు. అందుకే వీటితోనే కంటిన్యూ అయిపోయింది. బట్ మన సినిమా లాజిక్ ప్రకారం కర్మ వేరే స్క్రిప్ట్ రాస్తున్నట్టుంది. మేబీ కర్మ జస్ట్ వాంట్స్ టు సీ మీ యాజ్ అ హీరో. యా నో, బట్ ఐడ్ లైక్ టు డూ దాట్ అండి. నేను ఒక హీరో పాత్రలు వేస్తూ, ప్యారలల్గా ఒక విలన్ పాత్ర వేస్తూ, ప్యారలల్గా ఒక మంచి సపోర్టింగ్ రోల్ వేస్తూ, ఇవన్నీ కవర్ చేయాలని ఉంది నాకు. నా కోరిక అది. బట్ ప్రస్తుతం మాత్రం ఓన్లీ హీరోగానే వెళ్తున్నాను ఇంకా. అండ్ మహేంద్రగిరి వారాహి మూవీ, సో ఆ మూవీ మీద అండ్ యాక్చువల్గా న్యూటన్స్ థాట్లా ప్రమోషన్ కంటెంట్ వచ్చిన తర్వాత సినిమా మీద మంచి బజ్ ఏర్పడింది. బట్ ఆ మూవీ విషయానికి వచ్చేలాగే డివోషనల్ బ్యాక్డ్రాప్ ఉండడం వల్ల ఏమో తెలియదు కానీ మూవీ అనౌన్స్మెంట్ నుంచే మంచి అంచనాలు ఉన్నాయి. సో ఆ మూవీ ఎలా వస్తుంది? చాలా బాగా వచ్చిందండి. అండ్ బిజినెస్లో కూడా లైక్ ఏది ఏమంటారు, ఇండస్ట్రీ బిజినెస్ వర్గాల్లో కూడా మంచి బజ్ ఉంది సినిమా పట్ల. సో లైక్ యూనో వెదర్ ఇట్స్ ద ఇంట్రెస్ట్ ఇన్ ద ఓటీటీస్ కానివ్వండి, బేసిక్గా మంచి ఇంట్రెస్ట్ ఉంది సినిమా మీద. అండ్ సెప్టెంబర్లో రిలీజ్ అవబోతుంది. ఫస్ట్ ఆగస్టే అనుకున్నాము, కానీ ఈ సినిమాకి కొంచెం గ్యాప్ ఇస్తే బెటర్ అని చెప్పి సెప్టెంబర్ మిడ్లో రిలీజ్ అవుతుందండి అది. సార్ యాక్చువల్గా ఫైనల్ క్వశ్చన్, లెనిన్ సక్సెస్ మీట్లో నాగార్జున గారు మాట్లాడుతూ సినిమాని టయానికి కంప్లీట్ చేసి ఇవ్వండి, ఒక రోజు ముందు 2 రోజుల ముందు ఇస్తున్నారు, దానివల్ల డేట్ పోస్ట్ పోన్ అవుతుంది అని చెప్పేసి ఆయన చాలా బాధపడ్డారు. అందులో నేను కూడా ఉన్నానని ఆయన స్టేట్మెంట్ ఇచ్చారు, ఓపెన్గా ఇచ్చారు. అయితే మీ సినిమా ఇది పోస్ట్ పోన్ కాకుండా ప్రీపోన్ అయింది. సో అంటే ఆ ఫిల్మ్ మేకింగ్ విషయంలో ఈటీవీ విన్ తీసుకుంటున్న ఆ జాగ్రత్త ఏంటి, అది మీరు ఎలా అబ్జర్వ్ చేశారు? నాగార్జున గారు ఈ మధ్య రీసెంట్గానే మాట్లాడారు. అది జనరల్గా అంటే నాకు ఈ ఎగ్జిబిటర్ల ఇష్యూలు లేక డిస్ట్రిబ్యూటర్ల ఇష్యూలు ఇవన్నీ నాకు తెలియదు, కానీ డెఫినెట్గా మన అందరి ప్లానింగ్ బెటర్గా ఉండొచ్చు అండి. ప్లానింగ్ కరెక్ట్ 100%. ఆడిసీ లాంటి పెద్ద ప్రపంచాన్ని షేక్ చేసే సినిమా 91 డేస్లో షూటింగ్ చేశారంటే అది నేను నమ్మలేకపోయాను. నేను డెఫినెట్గా మన ప్లానింగ్ కొంచెం బెటర్గా ఉండాలి. అండ్ వాట్ హీ సెడ్ దెర్ ఇస్ ట్రూత్ ఇన్ ఇట్ అండి. అండ్ ముందు నుంచి మనం రిలీజ్ డేట్ అనుకుని బ్యాక్వర్డ్స్ ప్రిపేర్ అయితే ఎస్పెషలీ పెద్ద సినిమాలకి మరీ మంచిది. అండ్ ఇండస్ట్రీ ఇట్లా అంటే మనం అందరూ కోరుకుంటాం సోలో రిలీజ్ కావాలి, ఒక మంచి రిలీజ్ కావాలి ఇది అని. బట్ వీఆర్ ఆల్ ట్రయింగ్ our best బట్ డెఫినెట్గా మన ఇండస్ట్రీలో కొంచెం డిసిప్లిన్, కొంచెం ఈ రిలీజ్ డేట్ల పట్ల కొంచెం డిసిప్లిన్ పెంచవచ్చు 100%. సార్ థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో ఫైనల్గా July 31 మూవీ రిలీజ్ న్యూటన్స్ థాట్లా ఆల్ ద బెస్ట్. అండ్ ముఖ్యంగా నేను చెప్పేది అంటే కంటెంట్ చాలా బాగుంది, ప్రమోషన్ కంటెంట్. సక్సెస్ అయిన తర్వాత మీరు నాకు మీ ఫ్యాన్ కాబట్టి నాకు పర్సనల్ ఇంటర్వ్యూ ఒకటి ఇవ్వాలి. తప్పకుండా. థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream channel. Subscribe to iDream Media. Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team అందరికి హ్యూజ్ కంగ్రాచులేషన్స్. Please subscribe iDream Media. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Subscribe iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.